ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించమన్నారు కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు. కరీంనగర్ జిల్లాలో సాగుతున్న బూడిద రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ హస్తం ఉందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అధిక లోడ్తో ఫ్లై యాష్ తరలిస్తున్న లారీల్ని పట్టుకుని మంత్రికి సంబంధం ఉందని ఆరోపించడం సరికాదన్నారు. అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కౌశిక్ రెడ్డి గారు హుజూరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మీద అవాకులు చెవాకులు పెలుతూ లేనిపోని అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పొన్నం ప్రభాకర్ గారి రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా ఒక చిన్న ఆవగింజంత అవినీతి మత్స మరక లేని సచ్చీలమైన రాజకీయ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు అని పార్లమెంట్ మెంబర్గా, ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఒక్క అవినీతి మత్స మరక లేకుండా, మరియు మార్క్ఫెడ్ చైర్మన్ గా ఫుల్ టర్మ్ లో కూడా ఒక్క అవినీతి మత్స మరక లేకుండా కడిగిన ముత్యంలాగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారిని ఏదో రకంగా లేనిపోని ఆరోపణలు చేసి ఇబ్బంది పెడదాము అని చెప్పేసి వీధి రౌడీలా ఏదైతుందో టీఆర్ఎస్ గూండాలను తీసుకొని రోడ్డు మీద వెళ్తున్న లారీలను ఆపి ఆ లారీలలో ఓవర్లోడ్ ఉంది అని చెప్పేసి అదేదైతుందో పొన్నం ప్రభాకర్ గారికి అంటగట్టే ప్రయత్నం చేయడం, మీడియాలో పెద్దగా అది ప్రతిబింబించే లాగా చేయడం అత్యంత దురదృష్టకరం. పొన్నం ప్రభాకర్ గారి దగ్గర అవినీతి లేకుండా స్వచ్ఛమైన రాజకీయం ఎలా చేయాలో నేర్చుకో. నీకు అది చేత కాకపోతే రాజకీయాల నుంచి విరమి